ఎన్నికల ప్రచారంలో విమర్శల జోరు పెంచారు నేతలు. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు. నేతల మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి ఉమాభారతి. ప్రియాంక గాంధీ రావడం వల్ల యూపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఓ దొంగ భార్యను జనం చూసినట్లే ప్రియాంకను చూస్తారన్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు ఉమాభారతి. తన కుటుంబంపై ప్రధాని మోడీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. తన ఇల్లు, కుటుంబంతో మోడీకి ఏం పని అని పవార్ ప్రశ్నించారు. తనకు భార్య, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇలా చాలా మంది ఉన్నారని, కానీ మోడీకి ఎవరూ లేరన్నారు. ఎవరూ లేని మోడీకి కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియదన్నారు పవార్. आणि असं असताना दुसऱ्याच्या घरात डोकवतो म्हणून सांगणार आहे की हे वागलं बरं ना मोदी उगाच दुसऱ्याच्या घरात बघू नका. आणखीन मला सांगता येते वाकून काय म्हणून पण नाही सांगितलं. తాను ప్రధాని పదవిని కోరుకోవడం లేదన్నారు దేవేగౌడ. కేంద్రంలో స్థిరమైన బలమైన ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. కర్ణాటకలో తన కుమారుడు సీఎం అయ్యేందుకు రాహుల్ గాంధీ మద్దతిచ్చారని అన్నారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి అందరినీ ఒక్కతాటిపైకి తెస్తామన్నారు. the leadership unanimously and tell the nation we will give a stable government, good government. That should be the modus operandi which says. కాంగ్రెస్ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నటుడు ప్రకాష్ రాజ్. కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్తో తాను ఉన్న ఫోటోను కాంగ్రెస్లో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఈసీకి కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించింది ఎన్నికల సంఘం. I met Congress candidate Rizwan and I shook hands and the Congress just makes a photograph of it and then sends it across in WhatsApp groups saying that Prakash has joined Congress, so it's confirmed. So you don't have to waste your vote for Prakash. I said, don't you guys have ethics? Will you stoop down this much? Now it's in the place. I've given the election commission. See, look at these political parties. Now one political party says, I am some Edward Christian. మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటుందన్నారు యోగా గురువు బాబా రామ్దేవ్. మోడీని ఓడించడానికి దేశ వ్యతిరేక శక్తులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయన్నారు. బీజేపీకి మద్దతుగా జైపూర్లో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ప్రజలందరూ మోడీకి మద్దతుగా నిలవాలన్నారు. 2019 में मोदी जी को इसलिए मौका देना चाहिए और मोदी जी को संसद में पूर्ण बहुमत के साथ पहुंचाने के लिए राज्यवर्धन राठौर जी को मोदी जी के हाथों में देश सुरक्षित है और वहाँ सुरक्षा मात्र सीमाओं की नहीं, वो हेल्थ की सुरक्षा. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు డీఎంకే ఎంపీ కనిమొలి. ఆ సంస్థలన్నీ బీజేపీలో భాగంగా మారిపోయాయని ఆరోపించారు. సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, ఐటీ, ఈసీ సంస్థలన్నీ కాంప్రమైజ్ అవుతున్నాయని, ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయన్నారు కనిమొలి. Only the opposition leaders have been targeted repeatedly. Now, after the election has been announced, only the opposition parties' candidates are being targeted and raided. None of the BJP MPs or the allied partners with them are being raided. This itself creates a lot of doubt in our minds. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు నేతలు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.